హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్లీ థింగ్స్. సమ్మర్ వచ్చేసింది. సో సమ్మర్ స్కిన్ కేర్ రొటీన్లో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ సన్ స్క్రీన్. బట్ ఇప్పటికీ కూడా సన్ స్క్రీన్ ని యూజ్ చేయని వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళకి ఇంపార్టెన్స్ తెలియక యూజ్ చేయరనమాట. సో ఈ వీడియోలో సన్ స్క్రీన్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేయాలి, దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం. సో స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. డెఫినెట్లీ ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ అవుతుంది. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ వీడియోలో ప్రెజెంట్ నేను యూజ్ చేస్తున్న సన్ స్క్రీన్ నే చూపిస్తున్నాను. ఇది ఫిక్స్ డెర్మా నుంచి తీసుకున్నాను. ఇందులో SPF 50+ ఉంది. ఇది జెల్ సన్ స్క్రీన్. ముందుగా సన్ స్క్రీన్ అంటే ఏంటో తెలుసుకుందాం. సన్ నుంచి వచ్చే హార్మ్ఫుల్ రేడియేషన్స్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ చేసే క్రీమ్ నే సన్ స్క్రీన్ అంటారు. సన్ నుంచి UV రేస్ వస్తాయి. ఇందులో 3 టైప్స్ ఉంటాయన్నమాట. UVA, UVB, UVC. UVC రేస్ వల్ల మన స్కిన్ కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. UVA వల్ల మన స్కిన్ కి ప్రీమెచ్యూర్ ఏజింగ్ వస్తుంది, రింకిల్స్ వస్తాయి, డార్క్ స్పాట్స్ వస్తాయి, మెయిన్ గా స్కిన్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట. UVB రేస్ వల్ల సన్ బర్న్స్ రావడం, స్కిన్ ట్యాన్ అవ్వడం ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ఈ రేస్ నుంచి మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సన్ స్క్రీన్ ని డెఫినెట్ గా యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ ఇన్ సమ్మర్, 365 డేస్ కూడా మనం సన్ స్క్రీన్ ని డెఫినెట్ గా యూజ్ చేయాలన్నమాట. మనం ఇండోర్ లో ఉన్నా అవుట్డోర్ లో ఉన్నా ఖచ్చితంగా యూజ్ చేయాలి. సన్ స్క్రీన్స్ అనేవి డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. లైక్ క్రీమ్స్, జెల్స్, లోషన్స్, స్ప్రేస్, స్టిక్స్, పౌడర్స్. సో ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటాయి. ఏ ఫామ్ లో యూజ్ చేయాలనేది మన ఇష్టం. సన్ స్క్రీన్ లో మెయిన్ గా చెక్ చేసుకోవాల్సిన కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. UVA, UVB ప్రొటెక్షన్ ఉందా లేదా అని. నేను ఇప్పుడు చూపించే సన్ స్క్రీన్ లో అయితే UVA, UVB ప్రొటెక్షన్ ఉంది. అండ్ అలాగే SPF ఎంత ఉంది అని చెక్ చేసుకోవాలి. SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్. సో ఇది ఎంత ఎక్కువ ఉంటే అంత లాంగ్ లాస్టింగ్ గా ఉంటది అనమాట. నేను ఇక్కడ ఒక స్క్రీన్ షాట్ మెన్షన్ చేస్తాను చూడండి. SPF 10 ఉందంటే అన్ప్రొటెక్టెడ్ అని, SPF 15 ఉందంటే 150 మినిట్స్ ఉంటుంది అని, SPF 30 అయితే 300 మినిట్స్, SPF 50 అయితే 500 మినిట్స్. సో SPF ని బట్టి సన్ స్క్రీన్ అనేది ఎంతసేపటి తర్వాత రీఅప్లికేషన్ చేసుకోవచ్చు అనేది మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ PA+++ అని ఉంది కదా. సో ఇక్కడ PA అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అనమాట. PA+ అని ఉందంటే సమ్ ప్రొటెక్షన్ అని, PA++ ఉందంటే మోడరేట్ ప్రొటెక్షన్ ఉంటుంది, PA+++ ఉంది అంటే హై ప్రొటెక్షన్ అని, PA4+ ఉన్నాయి అంటే ఎక్స్ట్రీమ్లీ హై ప్రొటెక్షన్ ఉంటుందని అర్థం. SPF వల్ల ఎంత టైం ఉంటుంది అని, PA+ వల్ల ఎంత ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. సో మీరు సన్ స్క్రీన్ ని చూస్ చేసుకునేటప్పుడు ఈ ఫ్యాక్టర్స్ ఉన్నాయా లేవా, ఉంటే ఎంత ఉన్నాయి అనేది ఒకసారి చెక్ చేసుకొని తీసుకోండి. సన్ స్క్రీన్ ని వీటితో పాటు మన స్కిన్ టైప్ ని బట్టి చూస్ చేసుకోవాలి. లైక్ మీది ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయండి. మీది డ్రై స్కిన్ అయితే క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్స్ యూస్ చేయండి. మీ స్కిన్ టైప్ ఏంటో మీకు తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో చేస్తున్నాను, ఐ కార్డ్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సన్ స్క్రీన్ ని ఎవ్రీ 2 to 3 అవర్స్ కి రీఅప్లై చేసుకోమంటూ ఉంటారు కదా. సో ఎప్పుడు రీఅప్లై చేయాలి అంటే ముందు చెప్పిన విధంగా SPF ని బట్టి రీఅప్లై చేయాలన్నమాట. మీరు SPF 15 యూస్ చేస్తున్నారు అంటే 2.5 hours కి మళ్ళీ రీఅప్లై చేయాలి. అది SPF 30 అయితే 5 hours కి మళ్ళీ రీఅప్లై చేయాలన్నమాట. సన్ స్క్రీన్ ని స్కిన్ కేర్ లో ఎప్పుడు ఇంక్లూడ్ చేసుకోవాలి అనే డౌట్ ఉంటుంది. సన్ స్క్రీన్ ని ఎప్పుడు కూడా స్కిన్ కేర్ లో లాస్ట్ స్టెప్ లో యూజ్ చేయాలి. మీకు స్కిన్ కేర్ స్టెప్స్ లో ఏమైనా డౌట్ ఉంటే నేను ఆల్రెడీ బేసిక్ స్కిన్ కేర్ రొటీన్ అని ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో లింక్ ని ఐ కార్డ్స్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో స్కిన్ కేర్ స్టెప్స్ లో ఏమైనా డౌట్స్ ఉంటే ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. అండ్ సన్ స్క్రీన్ ని మనం బయటకు వెళ్లే 15 to 20 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమంది సన్ స్క్రీన్ ని ఇండోర్ లో ఉంటే యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటుంటారు. అలాగే వింటర్ సీజన్ లో కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు అనుకుంటారు. అలా కాదండి. సన్ స్క్రీన్ ని మనం ఎవ్రీడే యూజ్ చేయాలి. ఇయర్ లో 365 డేస్ యూజ్ చేయాలి. ఎందుకంటే సన్ రేస్ అనేవి ఖచ్చితంగా మనం ఇండోర్ లో ఉన్నా కూడా మన మీద పడతాయి అన్నమాట. సో డెఫినెట్లీ మీరు ఏ సీజన్ అని కాదు, అన్ని సీజన్స్ లోను ఇండోర్ లో ఉన్న అవుట్డోర్ లో ఉన్న సన్ స్క్రీన్ ని డెఫినెట్ గా యూజ్ చేయండి. సన్ స్క్రీన్ ని ఫేస్ మీద మాత్రమే కాదండి, సన్ ఎక్స్పోజర్ ఉన్న ప్రతి చోట అప్లై చేసుకోవాలి. లైక్ హ్యాండ్స్, ఫీట్, లిప్స్ ఇవి కూడా సన్ కి ఎక్స్పోజ్ అవుతాయి కాబట్టి సన్ స్క్రీన్ ని యూజ్ చేయాలి. బాడీకి అయితే SPF ఉన్న బాడీ లోషన్స్ ఉంటాయి, లిప్స్ కి అయితే SPF ఉన్న లిప్ బామ్స్ ఉంటాయి అన్నమాట. బడ్జెట్ ఉందంటే మీ స్కిన్ కేర్ రొటీన్ లో వీటిని కూడా ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ వీటి గురించి కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను, త్వరలోనే మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే డెఫినెట్ గా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్లీ మెయిన్ గా అందరికి ఉండే డౌట్ ఏంటి అంటే
ఎలా యూజ్ చేయాలి అని. సో సన్ స్క్రీన్ ని నార్మల్ గా మనం 2 ఫింగర్ రూల్ లేదా 3 ఫింగర్ రూల్ యూజ్ చేస్తాము. మనం యూజ్ చేసే సన్ స్క్రీన్ బ్యాక్ సైడ్ డైరెక్షన్స్ ఫర్ యూజ్ అని ఉంటుంది. సో అక్కడ వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారనమాట 2 ఫింగర్ రూల్ యూజ్ చేయాలా లేదా 3 ఫింగర్ రూల్ యూజ్ చేయాలా అని. సో దాన్ని బట్టి యూజ్ చేయండి. అండ్ ఫింగర్ రూల్ ఫాలో అయ్యేటప్పుడు 2 ఫింగర్స్ కి కంప్లీట్ గా మనం సన్ స్క్రీన్ తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా. 3 ఫింగర్ రూల్ ఫాలో అవుతున్నారంటే 3 ఫింగర్స్ కి కంప్లీట్ గా తీసుకోవాలన్నమాట. అండ్ మెయిన్ గా చేసే మిస్టేక్ ఏంటి అంటే మన ఇయర్స్ ని నెక్ ని మిస్ చేస్తారు. జస్ట్ ఫేస్ వరకే అప్లై చేసుకుంటారు సన్ స్క్రీన్ ని. సో అలా కాకుండా నెక్ కి ఇయర్స్ కి కూడా డెఫినెట్ గా అప్లై చేసుకోండి. ఫిక్స్ డెర్మా నుంచి ఈ సన్ స్క్రీన్ అయితే చాలా బాగుందన్నమాట. నాకైతే బాగా నచ్చింది. ఉండాల్సిన ఫ్యాక్టర్స్ అన్ని ఉన్నాయి. ఇదైతే జెల్ బేస్డ్ సన్ స్క్రీన్, ఆయిలీ స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. అండ్ క్రీమ్ బేస్డ్ సన్ స్క్రీన్ ఉందన్నమాట ఇందులోనే. అది డ్రై స్కిన్ వాళ్ళకి బాగుంటుంది. సో మీరు పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్లీ పర్చేస్ చేయండి. లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సన్ స్క్రీన్ గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ని ఈ వీడియోలో షేర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ని గెయిన్ చేశారని అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో అడగండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.